హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను సేమియా ఐసు, కొబ్బరి ఐసు చూపించబోతున్నానండి. ఎండలు బాగా మండిపోతున్నాయి కదా. చిన్నప్పుడైతే మేము ఎక్కువగా ఈ సేమియా ఐసు, కొబ్బరి ఐసు కొనుక్కొని తినేవారము ఐసు బండ్ రాగానే. ఇప్పుడు సేమియా ఐసు, కొబ్బరి ఐసు ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఒక పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదండి. నేనైతే ఎండు కొబ్బరి అవైలబుల్గా ఉంది తీసుకున్నాను. 1 కప్పు సేమియా పుల్లలు, 100 గ్రాములు పంచదార, ఒక 6 యాలకులు తీసుకున్నాను. మిల్క్ మేడ్ ఒక 3 చెంచాలు వేసుకోవాలి. ఇవి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అండి, షాప్లో తీసుకున్నాము. ముందుగా పంచదార, యాలకులు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత కొబ్బరిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని అది కూడా మెత్తని ఇలా పౌడర్లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలు మరిగించుకోవాలండి. 1/2 లీటర్ పాలకి నేను 100 ml వాటర్ వేసాను. ఒక పక్కన మళ్ళీ స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని మరిగిన తర్వాత సేమియా పుల్లలు వేసుకొని ఉడికించుకోవాలి. పాలు ఒక పక్కన మరుగుతున్నాయండి. మరుగుతున్న పాలల్లో మనం పౌడర్ చేసుకున్న పంచదార, యాలకులను వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. సేమియా కూడా ఉడికిపోయింది. ఒక్కసారి ఒక పోస్ ఇలా చెక్ చేసుకొని చూసుకుందాం, ఉడికిపోయింది. దీన్ని జల్లెడ పట్టుకోవాలి, వాటర్ అంతా బయట తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ సేమియాని ఒక ప్లేట్లోని ఒక 2 minutes ఆరబెట్టుకోవాలి. పాలు మరిగిపోయాయి కదండి. మరిగిన పాలల్లో మనం తీసుకున్న మిల్క్ మేడ్ 3 చెంచాలు వేసుకొని ఒక 2 minutes మరిగించుకోవాలి. పాలు మరిగిపోయాయి కదండి. మనకి కొబ్బరి రెడీ అయిపోయింది, సేమియా రెడీ అయిపోయింది, పాలు రెడీ అయిపోయి. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోని ఇలాగ ఒక్కొక్క దాంట్లోని కొంచెం కొంచెంగా సేమియా వేసుకొని అందులోని పాలు మరిగి చల్లారిన తర్వాత ఈ మౌల్డ్స్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని మూతలు పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొబ్బరి ఐస్ కూడా ఇదే విధంగా ఇదే ప్రాసెస్లోని చేయాలి. ఇలా మూతలు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లోని 1.5 day వదిలేయాలండి. బాగా మనకి పుల్ల ఐస్ రెడీ అయిపోద్ది. 1.5 day అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇలా చక్కగా ఒక్కసారి నీటిలో ఇలా ముంచేసి తీసేస్తే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది ఐస్. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చిన్ననాటి పుల్ల ఐసు, సేమియా ఐసు, కొబ్బరి ఐసు చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.